సైబర్ నేరాలకు పాల్పడే ముఠాను ఏపీసీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి వేల సంఖ్యలో సిమ్ కార్డులతో పాటు పలు కంప్యూటర్లు, ఇతర సాంకేతిక పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా 10,000 కోట్ల వరకు మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్క ఏపీలో 20 కోట్ల వరకు మోసం జరిగిందని ఏపీసీఐడీ అధికారులు తెలిపారు. జరిగిన సైబర్ ఫ్రాడ్ కి దే ఆర్ యూజింగ్ కాల్ సెంటర్స్. మీ అందరికీ తెలుసు, కాల్ సెంటర్స్ కి అన్ని కాల్స్ అన్ని సిమ్ బాక్సెస్ నుంచి మొత్తం ఇండియాలో పోతాయి. సో మనకి మెయిన్ అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కి ఒక చక్షు పోర్టల్ ఉంది, సంచార్ సాథి పోర్టల్లో కంప్లైంట్స్ వస్తాయి పబ్లిక్ నుంచి కి ఇది సైబర్ క్రైమ్ నాకు ట్రై చేశారు. సో వాడంతా అనలైజ్ చేసి మన డీజీ గారు డీజీసీఐడి సార్ రవిశంకర్ సార్కి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చుకొని సార్ ఒక లోకల్ టీమ్ అండ్ సిఐడి నుంచి అండ్ డిఓటి నుంచి ఫీల్డ్ టీమ్ పంపించి విత్ ఆల్ ద ఒక కిట్ ఉంటాయి. వైజాగ్ లో ఉంది, మనకి సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన తర్వాత వి వెంట్ దేర్, వి బస్టెడ్ వన్ సిమ్ బాక్స్. ఆ చేసిన తర్వాత మనకి ఇంకా లీడ్స్ దొరికింది. సో ఈ సిమ్ బాక్స్ ఎట్లా వచ్చాయి, ఇక్కడ నుంచి వచ్చింది, ఢిల్లీ నుంచి ఇక్కడ వచ్చింది. వి వెంట్ ఇంటూ మల్టిపుల్ టీమ్స్ అండ్ వి ఫౌండ్ ఇట్ ఆ డేటాబేస్. ఈ సిమ్ బాక్స్ ఇక్కడ నుంచి వచ్చింది మనకు తెలిసిన అంటే ఈ ఆఫ్టర్ దాట్ వి రియలైజ్డ్ హౌ బిగ్ అండ్ ఆర్గనైజ్డ్